గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. పొద్దున్నే పొగమంచు, సాయంత్రం చల్లని గాలి, అర్ధరాత్రి వేళ చలి వణుకు. ఇది అక్కడ ఉండే వాళ్ళ ప్రస్తుత పరిస్థితి. ఏంటి ఇది పాత న్యూస్? ఏ చలికాలం వార్తో అనుకుంటున్నారా? ఆగండి, స్క్రోల్ చేయకండి. మలమల మాడే ఎండాకాలంలోనే ఉన్నాం, కానీ అక్కడ కాదు అంటున్నా. మళ్ళీ అనుమానమా? ఇదేదో వేరే దేశాల క్లైమేట్ వివరిస్తున్నాను అనుకుంటున్నారా? మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా వినండి. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆ ప్రాంతం, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామీణం. అవును, మీరు విన్నది నేను చెబుతుంది విజువల్స్ తో సహా చూపిస్తా, చూసి సేద తీరేసేయండి. తెలుగు రాష్ట్ర ప్రజలు భానుడి ఉగ్రరూపానికి విలవిల్లాడుతున్నారు. సుమారు 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న ఈ నేపథ్యంలో జనాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే దీనికి భిన్నంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన రాజవొమ్మంగి మండలం బడదానంపల్లి పంచాయతీ కృష్ణవీధి అనే గిరిజన గ్రామం చల్లని గాలులతో ఆహ్లాదభరితంగా దర్శనమిస్తోంది. మైదాన ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఈ ప్రాంతంలో మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రత 25 డిగ్రీలు మాత్రమే నమోదవుతుంది. ఇలా ఎందుకంటే ఇక్కడ గిరిజనులు నివాసం ఉంటున్న ప్రాంతం అంతా పచ్చని చెట్ల మధ్య ఉండడమే. దీనికి తోడు వారు నిర్మించుకున్న ఇల్లు ఆరోగ్యానికి ఉపయోగపడే దబ్బగడ్డితో ఏర్పాటు చేయడమే. తామంతా అడవిని నమ్ముకుని జీవిస్తామని, అయితే తమ జీవన విధానానికి చెట్లే ప్రధాన కారణం అంటున్నారు. అందుకనే తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో కూడా చెట్లను పెంచుకుంటూ ఉంటామని ఇక్కడ గిరిజనులు చెబుతున్నారు. సాధారణంగా మైదాన ప్రాంతాల్లో ప్రస్తుత ఉష్ణోగ్రతకు ఫ్యాన్లు, ఏసీలతో ఇంటికే పరిమితం అవుతున్న ప్రజలు ఉక్కపోతకు అల్లాడుతున్నారు. కానీ ఇక్కడి ప్రాంతంలోని ప్రజలు ఎప్పట్లాగే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్యవసాయ పనులకు వెళ్లి అనంతరం ఇంటికొచ్చి సేద తీరుతున్నారు. వారి నివాసం ఉన్న ఇంట్లో 23 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో ఏసీ ఉన్న ఇళ్లలా వాళ్ల ఇళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రకృతికి మనం ఏమిస్తే అదే తిరిగి మనకిస్తుంది అనడానికి ఈ గిరిజన గ్రామమే ఉదాహరణ. పచ్చని అడవుల నడుమ చుట్టూ చెట్లతో ఈ గ్రామం ఎంతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లినా సరే చల్లని గాలులు వేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఈ ఎండాకాలంలో మీరు ఇక్కడికి టూర్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇక్కడికి వెళ్లాలంటే రాజమండ్రి నుంచి రాజవొమ్మంగి వచ్చి అక్కడి నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది. భద్రాచలం నుంచి వచ్చేవాళ్లు రంపచోడవరం నుంచి రాజవొమ్మంగి వచ్చి అక్కడి నుంచి బడదానంపల్లి పంచాయతీ కృష్ణవీధికి సులభంగా చేరుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎండాకాలంలో వచ్చి చల్లని వాతావరణాన్ని ఆస్వాదించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.